హాయ్ అండి. ఈరోజు మనం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఇది నల్లగొండ జిల్లా దగ్గర కామినేని హాస్పిటల్ దగ్గరలో ఉంది. చాలా విశేషమైనటువంటి పరమేశ్వరుడు స్వామివారు జడలతో ఉంటారు కాబట్టి జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. కొండ మీద ఉంటారు స్వామివారు. 3 నామాల కొండల మీద ఉంటారు స్వామివారు. 3 కొండల మీద ఉంటారు. చాలా మహిమాన్వితమైన స్వామివారు. అమావాస్య రోజున చాలామంది భూత ప్రేత పిశాచాలు ఏమన్నా పట్టిన అవన్నీ కూడా తొలగించుకోవడం కోసం అక్కడికి వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. ఇక్కడ చాలా విశేషమైన స్వామివారు. పైకి ఎక్కాలి, ఇనుప మెట్లు ఉండి మెట్ల మార్గంలో వెళ్ళాలి. కింద వచ్చేసి స్వామివారి దర్శనం వచ్చేసి ఉదయం 6 గంటల కాంచి మధ్యాహ్నం 1 గంట దాకా, సాయంత్రం 3 గంటల కాంచి 8 గంటల దాకా ఉంటుంది. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం కోసం బోనాలు ఎత్తుకుంటారు. ఇవన్నీ కూడా చేసుకుంటారు మంచి ఆటపాటలతోటి. ఇక్కడ బోనాలు ఎత్తుకొని మంచిగా సందడిగా ఉంటుంది. చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి స్వామివారికి వచ్చేసి ఇక్కడ బోనాలతోటి నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. అలానే మనకి ఏమైనా దోషాలున్నా కూడా, నరఘోషలున్నా అవన్నీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ దిష్టి దోషాలన్నీ కూడా గుమ్మడికాయలు అవన్నీ పెట్టేసి మనకు ఆ దోషాలన్నీ కూడా తీసేస్తుంటారు వాళ్ళు. జరుగుద్ది. చాలా మహిమాన్వితమైన ఇలాంటి స్వామివారిని మనం ఒకసారన్నా కూడా దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. అంత విశేషమైనటువంటి స్వామివారు. ఈరోజు మేము వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అయితే జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. ఇక స్వామివారు 3 గుండ్ల మీద ఉంటారు. 3 పెద్ద కొండలు ఉంటాయి. ఇట్లా మెట్ల మార్గంలో వెళ్ళాలి. ఇలా మెట్ల మార్గంగా ఇనుప మెట్ల మీద ఆ పై గుండ్ల మీదకి వెళ్ళాలి. అలా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అయితే ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మధ్యలో రాయి మీద వెళ్ళాలి. అలా పైకి వెళ్ళాలండి. పైకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక రాళ్ళు ఉంటుంది. చిన్న రాళ్ళు ఉంటాయి, సందు ఉంటుంది. ఎవరైతే ఆ సందులోంచి అవతలకి వెళ్తారో, ఎంతలా ఉన్నా సన్నగున్నా కూడా కొంతమంది పడతారు. ఈ సందులోంచి ఎవరైతే అవతలకి వెళ్తారో వాళ్ళకి ఎలాంటి గండాలు కూడా ఉండవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి స్వామివారిని ఇలా అలా కొండ మీద ఎత్తుగా ఉంటారు స్వామివారు. చిన్న లింగాకారం ఉంటారు. ఇగో స్వామివారు. ఒకసారి అందరూ ఓం నమః శివాయ అనుకోండి. ఆ స్వామివారికి పాలాభిషేకం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. కొండ కింద కూడా ఉంటారు స్వామివారు. ఓం నమః